హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు పథకాన్ని ప్రారంభించబోతుందా అని చెప్పేసి చాలామంది వెయ్యి కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు. అయితే మొత్తానికి ఈ ఆసరా చేయూత పథకం 4016 రూపాయలు, అలాగే 6016 రూపాయలు ఈ లబ్ధిదారులకు ఎప్పుడు అందించబోతున్నారనే పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇందులో మీకు ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. చాలా స్పష్టంగా వినండి, చివరి వరకు సమాచారాన్ని తెలుసుకోండి. ఇక వీడియోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక సూటైన ప్రశ్న తప్పకుండా కామెంట్ సెక్షన్లో సమాధానాన్ని తెలియజేసి మీ తోటి వారికి కూడా వీడియోని షేర్ చేయండి. ఇక నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఏ వారంలో ఈ పెన్షన్లు ఇస్తే బాగుంటుంది? మొదటి వారమా, రెండో వారమా, మూడో వారమా, నాలుగో వారమా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఖచ్చితంగా తోటివారి కామెంట్లను కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3-4 వారాలలో ఆసరా పెన్షన్లు లబ్ధిదారులకు అందిస్తుంది. అలాగే ఆగస్టుకి సంబంధించిన ఆసరా పెన్షన్ను సెప్టెంబర్ నెలలో ఇవ్వబోతుంది. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం కనుక తెలుసుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పూర్తిస్థాయిగా రైతు బంధుకి సంబంధించి, రైతు రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను రూపొందించుకొని నిధులు అనేవి రైతుల ఖాతాలలో జమ చేస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే 18,000 కోట్ల రూపాయలను 22 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేసింది. ఇదెందుకు చెప్తున్నానని చెప్పేసి చాలామందిలో ఒక క్వశ్చన్ మార్క్ రావచ్చు. వాస్తవానికి ఈరోజు ఏ ప్రభుత్వ వైఖరి విధానంలోనైనా మొదట ఒక పథకం పూర్తి స్థాయిలో పూర్తయిన తర్వాతనే మరో పథకంపై కసరత్తు చేస్తారు. అయితే ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి సుమారుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4,58,873 ఖాతాలలో ఈ 2 లక్షల రుణమాఫీ అర్హత ఉండి కూడా కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా నిధులు జమ కాలేదనేది అధికారులు గుర్తించారు. వీళ్ళకి సంబంధించిన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 6-7 తారీఖుల వరకు కూడా పొడిగించింది. కాబట్టి ఈ 6-7 తారీఖు నాడు ఈ పూర్తి స్థాయి 2 లక్షల రుణమాఫీపై ప్రక్రియపై ఒక స్పష్టత రానుంది. దాని తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో మరొక పథకాన్ని ప్రారంభించడానికి ఆస్కారం ఉంది అనేది ఈ సందర్భంగా ఈ డేట్లు అనేవి మీరు గుర్తుంచుకోవాల్సిందిగా చెప్తున్నాను. అయితే ఇక్కడ ఖచ్చితంగా 6 నెలల వ్యవధిలో ఖచ్చితంగా ప్రారంభించాల్సిన ఇంకొక పథకం ఉంది. అదే 7,500 రూపాయల రైతు భరోసాన, లేదంటే 5,000 రూపాయల రైతు బంధున. దీనికి కావాల్సిన నిధులు మొత్తం 7,000 కోట్ల రూపాయలు సుమారుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే ఇప్పుడు గిందాక మాట్లాడుకున్న రుణమాఫీకి కావాల్సింది 14,000 కోట్ల రూపాయలు. అంటే తక్షణ కర్తవ్యం రాష్ట్ర ప్రభుత్వం ఏంది అంటే, సుమారుగా ఎటు లేదన్నా కూడా 24,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. ఇక్కడ రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయల మేర ఖర్చు చేయాల్సి ఉంటుంది. రైతు భరోసాకి సంబంధించి 14,000 కోట్లు, అంటే 24,000 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు ఆసరా పెన్షన్ విషయానికి వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య దాదాపుగా 45 లక్షల నుండి 50 లక్షల వరకు ఉండబోతుంది. వీళ్ళకి ప్రతి నెల 1,000 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపు చేసిన నిధులు ఎంత అంటే మాత్రం కేవలం 15,000 కోట్ల రూపాయలు. వాస్తవ ప్రతిపాదన ఎంత అంటే మాత్రం 23,000 కోట్ల రూపాయలు. అయితే దీని ఆధారంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ విధి విధానాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించిన నిధులు విడుదల కావడానికి మరెంతో ఆలస్యం పట్టే ఆస్కారాలు ఉన్నాయనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో చేయూత పథకం ద్వారా కేవలం 4,016 రూపాయల పథకంలో వికలాంగులకి ఎలాంటి చోటు లేదు. వికలాంగులకి ఆల్రెడీ ఇప్పుడు 4,016 రూపాయలు అందుతున్నాయి. కాబట్టి వికలాంగులకు అందాల్సిన 6,016 రూపాయలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు కానీ, ఆలోచన విధానం కానీ చేస్తున్నట్లుగా అప్డేట్స్ అయితే రావట్లేదు. అయితే బహుశా తెలంగాణ రాష్ట్రంలో ఈ అంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 8-9 నెలలు గడుస్తున్న సందర్భంగా బహుశా రెండో సంవత్సరంలో, అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలనా వ్యవస్థలో రెండో సంవత్సరంలో లేదంటే మూడో సంవత్సరంలో ఈ 6,016 రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి ఆస్కారాలు ఉన్నాయనే సమాచారం అయితే తెలుస్తుంది తప్ప, ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకి 6,016 రూపాయల ఆసరా పెన్షన్గా చేయడానికి ఆస్కారం లేదు అనే సమాచారం తెలుస్తుంది. ఇంకొక అప్డేట్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో చేయూత పథకం 4,016 రూపాయలు ప్రారంభించేటప్పుడే 6,016 రూపాయలకి సంబంధించి గుడ్ న్యూస్ని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయబోతుందనే సమాచారం తెలుస్తుంది. కాకపోతే ఈ గుడ్ న్యూస్కి సంబంధించిన నిధులను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం 2027
త్వరలో లబ్ధిదారుల చేతికి అందించాలనే ఆలోచనలో ఉంది అనే సమాచారం కూడా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పట్లో పథకం ప్రారంభించే అవకాశాలైతే అవుపియట్లేదు. ఒకవేళ ఏమైనా అప్డేట్స్ వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను. కాబట్టి అలాంటి అప్డేట్లు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. చేయూత ఆసరా పెన్షన్కి సంబంధించిన ఏ ఒక్క అప్డేట్ వచ్చినా కూడా మీకు మినిట్ టు మినిట్ తెలియజేసే ప్రయత్నం చేస్తుంటాను. ధన్యవాదాలు.